మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ కలిస్తే ఏం చేస్తారు? నేను అండ్ కుసుమ కలిస్తే కన్ఫర్మ్‌గా టెంపుల్‌కెళ్తాం. నాకు ఎప్పుడైనా వీక్ ఆఫ్ వచ్చిందంటే ఫస్ట్ ప్లాన్ వచ్చేసి టెంపుల్ అనే ఉంటుంది. ఏదో ఆ రోజు టెంపుల్‌కి వెళ్ళిపోతే తర్వాత అంతా పాజిటివ్‌గా రన్ అవుతుందని చెప్పేసి అనిపిస్తుంది. అలానే కేపీహెచ్‌పీ రోడ్ నంబర్ 2లో ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికొచ్చాం. ఆల్రెడీ ఇది చాలా వైరల్ వీడియో అనమాట. అంటే టెంపుల్ చాలా వైరల్ అయినుందనమాట. ఎందుకంటే ఒక పర్సన్ టెంపుల్‌లో చనిపోయారు. యంగ్ అనమాట. సో, అది అందరికి తెలిసిందే. ఇప్పుడు టెంపుల్ విషయానికొస్తే మేము ఎప్పుడు వస్తూనే ఉంటాము. ఆహ్, అందరూ స్వాములు ఉంటారు. ఆంజనేయ స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు, ఆహ్, శివుడి స్వామి ఉంటారనమాట. సో, ఇవంతా మంచిగా టెంపుల్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎంత టైం కావాలంటే అంత టైం మనం ఈ టెంపుల్‌లో టైమ్ స్పెండ్ చేయొచ్చనమాట. సో, నవగ్రహాలు గూడా ఉంటాయి. సాటర్‌డే అండ్ ట్యూస్‌డే అండ్ మండే అయితే ఈ టెంపుల్ చాలా రష్ ఉంటుంది. ఎందుకు అనంటే సాటర్‌డే వచ్చేసి నార్మల్‌గా అయితే హనుమాన్ ప్లస్ న నవగ్రహాల చుట్టూ ఉంటుంది. ట్యూస్‌డే వచ్చేసి ఆంజనేయుల స్వామి ప్లస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కదా! చాలా ఫ్రీగా రష్ ఉంటుందనమాట. దాని అపోజిట్‌లోనే బాబా టెంపుల్ ఉంటుంది. సో, బాబా టెంపుల్‌ని కూడా మంచిగా విజిట్ చేసుకోండి. మేమైతే ఏ టెంపుల్‌కి వెళ్ళినా గూడా మంచిగా ఉంటుంది. బాబా టెంపుల్‌లోనే మళ్ళీ గోవులు గూడా ఉంటాయి. మనం కావాలి అనుకుంటే కుస్మ ఎప్పుడైనా, ఎక్కడైనా ఇలా గోవులు కనిపిస్తే కన్ఫర్మ్‌గా దండం పెట్టుకుంటుంది. అలాగే మళ్ళీ రోడ్ నంబర్ అంటే టెంపుల్ బస్ స్టాప్‌లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి గూడా వచ్చామనమాట. సో, మార్నింగ్ ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాలంటే మినిమమ్ మార్నింగ్ టైమ్‌లోనే ఎళ్ళాలి. నేను ఆ రోజు ఎళ్ళేసరికి 10 అలా అయిపోయింది. సో, మనకి ఎళ్ళే లోపే మనకిక్కడ శంకరాచార్యులు వారు కనిపిస్తారు. అండ్ మంచిగా దర్శనం అయిపోయింది. ఇన్‌ఫాక్ట్ దర్శనం అవ్వడానికి మేమైతే ఒక 2, 3 అవర్స్ లైన్‌లో ఉన్నామనుకుంటా. ఐ థింక్ 1 అవర్ పైనే ఉన్నామనుకుంటా చాలా సేపు. ఎక్కడైనా ఏంటో తెలీదు. తిరుపతిలో అయినా అవ్వచ్చు, లేకపోతే మన లోకల్‌లో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో మినిమమ్ మనకి ఒక దర్శనం జరగాలి అనంటే అస్సలు టైం అంటే ఎళ్లి అలా వచ్చేయటం అయితే ఏమీ ఉండదు. కన్ఫర్మ్‌గా ఒక 1 అవర్‌లో వెయిట్ చేయాల్సిందే వస్తుందనమాట. చూస్తున్నారు గదా! ఎంత లైన్ రష్‌గా ఉందో. ఎందుకో ఏంటో తెలీదు. టెంపుల్ బస్ స్టాప్ కూడా మీరు ఎప్పుడైనా రాకపోతే కన్ఫర్మ్‌గా వచ్చి విజిట్ చేయండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా! చాలా గ్రీనరీ ఉంటుంది. టెంపుల్ బస్ స్టాప్‌లోనే మనకి చాలా మంది స్వామివార్లుంటారు. గణేష్ ఉంటారు, ఆంజనేయ స్వామి ఉంటారు, తర్వాత వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఎనకాల గోవింద స్వామి ఉంటారు. ముందుకొస్తే మనకి అమ్మవారు వాగ్దేవి మాత ఉంటుంది. అండ్ వరాహి స్వామి ఉంటారు. ఇంకా నాగదేవతలు అందరూ ఉంటారనమాట. సో, అక్కడ ప్రసాదం తీసుకున్నాం. మంచిగా తిన్నాము కూడా. తర్వాత ఇంక అయిపోయిన తర్వాత నాగదేవతల దగ్గరికి వచ్చాము. మోస్ట్‌లీ ఇక్కడ చాలా మంది ట్యూస్‌డే దీపాల సాటర్‌డే దీపం అలా పెడతారు. ట్యూస్‌డే పెడతారు. ప్లస్ సాటర్‌డే కూడా పెడతారు. మేము వెళ్ళిందయితే సాటర్‌డే వెళ్ళామనమాట. సో, ఎప్పుడైనా కూడా ఇన్ కేస్ మీరు వెళ్ళలేకపోయినా, ఏదన్నా లేదు అని అనుకుంటే కన్ఫర్మ్‌గా ఎప్పుడైనా కుదిరిన టైంలో వెళ్ళండి. అక్కడ నాగమయ్య స్వామి కనిపిస్తున్నారు గదా! సో, బయటకొచ్చేసాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా! అని చెప్పేసి దగ్గరలో ఉన్న వాటర్ మిలన్ కోకోనట్ వాటర్ అయితే తాగేసామనమాట ఇద్దరం కూడా. అలాగే అక్కడ కొన్ని బనానాస్ ఉంటే కొన్ని కొన్ని తీసుకెళ్ళి అక్కడ ఎప్పుడైతే ఇందాక ముందే చెప్పాం కదా! బాబా టెంపుల్‌లో మనకి ఆవులు అవన్నీ ఉంటాయి కదా! 5 ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఏవైతే బనానాస్ తీసుకువెళ్ళామో సో, అవన్నీ కూడా అక్కడ ఆవు వాళ్ళకి పెట్టామన్నమాట. నచ్చితే సబ్‌స్క్రైబ్. బాయ్.